ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈరోజు శనివారం ఈ వీడియో నీ కంట పడితే అది నిజంగా నీ అదృష్టమే. తిరుమల శ్రీవారే నీ కోసం 3 పెద్ద గుడ్ న్యూస్లను తీసుకుని వచ్చారు. ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడు తల్లి. నిర్లక్ష్యం చేసుకుంటే ఇది నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు సాయినాథుడు మన ముందుకైతే వచ్చారండి. మరి ఈ సందేశం మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు వినండి. ఎంతోమంది చెప్పుకోలేని బాధలతో సతమతమైపోతూ ఉన్నాం అక్క, మాకు ఈ సందేశాల ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. నిజంగా మీ అందరికీ కూడా అంత మంచి జరుగుతున్నప్పుడు చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. మరియు మరికొంతమంది సాయి బిడ్డలకు ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందామా? మరి బిడ్డ, నీకు ఈ వీడియో అనేది నిజంగా నీ కంట పడింది అంటే ఆ యొక్క తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహం ఉంది కనుకనే నీ కంట పడిందమ్మా. ఎన్నో సమస్యలతోటి సతమతమైపోతున్న నీ జీవితంలోకి మంచి శుభవార్తలు అనేవి అడుగు పెట్టబోతూ ఉన్నాయి కనుకనే ఈ వీడియో అనేది నీ కంటపడింది. బిడ్డ, కష్టాల లోతుల్లో ఊపిరాడక కొట్టుకుంటూ ఉన్నావు. ఏ బాధలు సమస్యలు ఎప్పుడు తీరిపోతాయా, నా జీవితంలో ఆనందాలు అనేవి ఎప్పుడు వస్తాయి అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు. నిరంతరం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎంతో శ్రమ చేస్తూ ఉన్నావు. నీ శ్రమకు తగిన గుర్తింపు అనేది రాలేదు అని చెప్పి బాధపడిపోతూ ఉన్నావు. నీ కష్టాన్ని ఎవరు గుర్తించటం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటున్నావు. బిడ్డ, నువ్వు అందరి మీద కూడా ప్రేమను చూపిస్తావు, కానీ నీ మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటావు. తల్లి, ఏది జరిగినా మన మంచి కోసమే అని చెప్పి అంటూ ఉంటారు కదా. అలాగే ఇప్పుడు నీ జీవితంలోకి ఈ శుభవార్తలతోటి నీకు ఏదైనా అంతా కూడా మంచే జరగబోతోంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను చూశావు, ఎన్నో బాధలను చూశావు, ఎన్నో సమస్యలను, ఎన్నో మోసాలను చూశావు. ఒకరి చేత మోసపడి ఎన్నో అగచాట్లను కూడా పడ్డావు. ఎంత ఏడుపు ఏడ్చావు. అన్నింటినీ కూడా తట్టుకుని వాటి రోజున నువ్వు ఒక స్థాయిలో నిలబడి నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటున్నావు అంటే ఇదేమీ చిన్న విషయం కాదమ్మా. వీటన్నింటినీ కూడా తట్టుకోవడానికి నీకు ఎంతో ధైర్యం కావాలి తల్లి. చెప్పు మరి, ఆ ధైర్యం అంతా కూడా నీకు ఎవరిచ్చారు? ఆ భగవంతుడే కదా. మరి ఇంత ధైర్యాన్ని ఇచ్చిన భగవంతుడు ఈ రోజున నాకు ఇన్ని కష్టాల నుంచి నిన్ను గట్టున పడేశారు అంటే నీకోసం ఏవో సంతోషాలు ఉన్నాయి కనుకనే తల్లి. బిడ్డ, ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించాలమ్మా. అంతా మంచి జరగాలి అని చెప్పే కోరుకోవాలి. ఒక్కొక్కసారి
మనసుకు అనిపిస్తూ ఉంటుంది కదూ! అంతా కూడా గందరగోళంగా, చిరాకుగా, ఏ పని కూడా చెయ్యలేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగా, అటువంటప్పుడు నీ చుట్టూ వాతావరణం కూడా నీకు గందరగోళంగా, చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. నీకు చాలా కష్టంగా కాలం గడుస్తూ ఉంది కదూ! ఏం చేయాలన్నా కూడా పని చేయాలనిపించడం లేదు. అదే ఈ రోజున నువ్వు ఉదయాన్నే లేచి నీ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టావు అంటే టైంకి ఒక్కొక్క పని కూడా గడిచిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని పనులు కూడా సమయానికి ముగిసిపోతాయి. ఆ రోజంతా కూడా సంతోషంగా, ఉల్లాసంగా ఉంటావు. బిడ్డ, ప్రతి ఒక్కరి జీవితం కూడా పరిచిన విస్తరాకు ఏమీ కాదు తల్లి. అందులో వడ్డించిన స్వీట్లు అన్నీ కూడా పదార్థాలతోటి ఎవరికి కూడా భగవంతుడు ఆ ఇస్తరును అలా ఇచ్చివేయడు. ఆ ఇస్తరులోకి అన్నం కావాలి, కూరలు కావాలి, అన్నీ ఉన్నా చివరికి పచ్చడి కావాలి. కానీ ఒక స్వీటు రావాలి అన్నా, కానీ ఒక హార్ట్ రావాలి అన్నా కానీ దాని వెనుక బోలెడంత కష్టం ఉంటుంది. అవునా కాదా? అదేవిధంగా ఈ రోజున అన్ని రకాలైన ఆహార పదార్థాలతోటి కళకళలాడిపోతున్నటువంటి ఇస్త్రీ అనేది నీ ముందు ఆ భగవంతుడు పెట్టబోతున్నాడు. ఆశగా ఉన్న నీకు అది చూస్తే చాలా కడుపు నిండిపోతుంది. బిడ్డ, ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. కొంతమంది ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వస్తారు. మరి కొంతమంది ఆ సమస్యలను భూతద్దంలో చూసి కుంగిపోతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ, ఎవరైనా సరే కానీ సమస్య వచ్చింది అనేది గ్యారంటీ కదా! మరి ఏ మనిషికైనా కానీ ఆ మనిషి ఆ సమస్యను ఎలా చూశాడు అనే దాన్ని బట్టి ఆ మనిషి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పనిలో విజయం అనేది రాలేదు అని చెప్పి వెళ్ళిపోతారు. మరికొంతమంది సరే ఓడిపోతే ఏమవుతుంది, మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ చేద్దాం, నాలుగోసారైనా ఐదోసారైనా విజయం అనేది రాకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి ఆ మనిషి గనక ముందుకు వెళ్ళిపోతే అతనికి ఖచ్చితంగా విజయం అనేది వచ్చి తీరుతుంది. మొదట ఆపేసిన వారు ఇక్కడ అదే ఒంటరితనంతో ఏ విజయం అనేది లేకుండా అలా ఏడుస్తూ ఉంటూ ఉన్నారు. కానీ ఇతడు కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దిగుతూ పడుతూ లేస్తూ చివరికి విజయాన్ని అయితే సాధిస్తారు. ఇక్కడ ఇద్దరు మనుషులకి వచ్చిన కష్టం అయితే ఒకటే, కాకపోతే దాన్ని చూసిన దృష్టి మాత్రం వేరుగా ఉంటుంది. అలాగే నువ్వు చూసే దృష్టిని పెట్టే నీ సమస్యను నువ్వు దాటగలుగుతావు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తల్లి, ఎప్పుడూ కూడా జీవితంలో ఆనందాలే ఉండాలి అంటే ఆనందాలే ఉండవు కదా బిడ్డ. కొన్నిసార్లు కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. మరి కష్టం ఎందుకు వస్తుంది అంటే గొప్పగా నిన్ను ఆలోచించడానికి మార్చడం కోసం వచ్చింది. గొప్పగా బ్రతకడం కోసం తీసుకొచ్చింది ఆ కష్టం. ఆ కష్టం అనేది నీకు ఏదో ఒక పాఠం నేర్పించడానికే వచ్చింది. ఏ మనుషుల్ని నమ్మాలి, ఏ మనుషుల్ని నమ్మకూడదు, అసలు ప్రపంచం అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నీకు తెలియపరచడానికి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. కనుక కష్టం వచ్చినప్పుడు మనిషి సానపెట్టిన కత్తిలాగా పొదునుగా మారాలి తప్ప అలా మూలన కూర్చుని ఏడుస్తూ ఉండకూడదు. ఎవరూ లేరు చెప్పుకోవడానికి. చిన్నపిల్ల నుంచి పుట్టిన పసిపిల్లవాడి నుంచి చనిపోయే ముసలి వ్యక్తి వరకు కూడా ఏదో ఒక కష్టం రోజు అనుభవిస్తూనే ఉంటారు. కనుక జీవితం అన్న తర్వాత ఇవన్నీ కూడా సర్వసాధారణమే అని చెప్పి నువ్వు గ్రహించాలి. బిడ్డ, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక భగవంతుని నమ్మిన వారు ఎవ్వరు కూడా మోసపోరు. నువ్వు నన్ను ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు, బాబా నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నాకు సంతోషాలను ప్రసాదించు, ఆనందాలను ప్రసాదించు అని చెప్పి. కానీ నేనేమో నీకు కష్టాలనే ప్రసాదిస్తున్నాను. దీనికి కారణం కూడా నా బిడ్డ తెలివితేటలు నేర్చుకోవాలి. నా బిడ్డ ఈ యొక్క కష్టం మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ముందుగానే చాలా జాగ్రత్త వహించాలి. ఏ మనుషుల వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఆపదలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు, ఈ యొక్క కష్టం వల్ల నీ యొక్క గుండె ఏదైతే ఉందో అది కాస్త బలపడాలి.
మళ్ళీ ఇంతకంటే ఏదైనా పెద్ద కష్టం వచ్చినా సరే దాన్ని తట్టుకునే ధైర్యం నీలో ఉండాలి అన్న ఉద్దేశంతోటే ఈ కష్టాలు అనేవి నీకు వచ్చేలా చూస్తూ ఉంటాను. అలా అని చెప్పి నువ్వు వచ్చే ప్రతి కష్టము కూడా శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోతుంది అని చెప్పి అనుకోవద్దు. నీ భర్త వల్ల నువ్వు కొన్ని కష్టాలు పడుతూ ఉన్నావు. అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. నీ భర్త అప్పుడప్పుడు మద్యం తాగి రావడం, అప్పుడప్పుడు కూడా నీకు కొంచెం కష్టం కలిగేలాగా మాట్లాడుతూ ఉండటం, నిన్ను కొట్టడం, నిన్ను తిట్టడం, నిన్ను అర్థం చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా నువ్వు తిన్నావా లేదా అని చెప్పి కూడా పట్టించుకోకపోవడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి నీ భర్త నుంచి నువ్వు ఎదుర్కొంటూనే ఉన్నావు. అవి కాక అత్తింటి వైపు నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ అనేది లేక ఎన్నో సమస్యలను కూడా చూస్తూ ఉన్నావు. ఇలా అని చెప్పి ఉన్నప్పటికీ కూడాను నీ జీవితంలో నువ్వు ఈ రోజున ఒక స్థాయిలో నిలబడ్డావు అంటే దానికి కారణం నా యొక్క ఆశీర్వాదము అనేది నీ మీద ఉంది కనుకనే. తల్లి, ఎప్పుడైనా సరే కానీ ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, నీ బాధలు వచ్చినా కూడా అన్నింటినీ కూడా తట్టుకునే శక్తి ఈ బాబా నీకు ఎప్పుడూ ఇస్తాను. ఎప్పుడూ కూడా నిన్ను కష్టంలో, ఆపదలో ఒంటరిగా వదిలివేయను. నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా, అండగా, రక్షణగా ఉండి నీ జీవితం సంతోషమయంగా మారేంత వరకు కూడా నీకు వెన్నంటే ఉండి నీ యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళేగా నడిపించే బాధ్యత నాదే బిడ్డ. కనుక ఇప్పటి నుంచి అయినా సరే కానీ ఏ కష్టము చూసి భయపడవద్దు. ఏ బాధను చూసి కుంగిపోవద్దు. అన్నీ కూడా నిన్ను ఒక వ్యక్తిగా సానపెట్టడానికి మాత్రమే వచ్చాయి అని చెప్పి గుర్తుపెట్టుకో. చుట్టుపక్కల ఉండే మనుషుల వ్యక్తిత్వాల వల్ల కొన్నిసార్లు నీ మనసు అనేది గాయపడుతూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడాను నీ మనసు ఆ వ్యక్తిత్వాల గురించి తెలుసుకుని ఆ వ్యక్తిత్వాలతో ఏ విధంగా నడుచుకోవాలో నీకు అప్పటికే నేర్పించి ఉంటుంది. కనుక ఎవరి దగ్గర కూడా ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఇవన్నీ కూడా నువ్వు ఇప్పటికే చాలా వరకు గ్రహించావు. ఒకప్పటి నీ జీవితం, నేను ఇప్పటి జీవితం వేరు. ఒకప్పటి నీ జీవితంలో నాకు ఎవరు వద్దు, ఎవరు మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను ఒంటరిగానైనా సరే కానీ జీవించగలను, ఒంటరిగానైనా సరే కానీ బ్రతకగలను, నాకు ఎవరి తోడు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఇలా ఉంటున్నారే, నాతో ఎవరూ మాట్లాడడం లేదే, నేనేం తప్పు చేశాను అని చెప్పి 4 గోడల మధ్య నువ్వు ఒక పక్క నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకుంటూ మరొక పక్క కుంగిపోతూ దానివి కదూ. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో వారు నీకు ఎంతవరకు మాట్లాడుతున్నారో నీతో, నువ్వు వారితో అంతవరకే మాట్లాడుతూ ఉన్నావు. అవసరానికి ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారో నీవు కూడా వారిని అలాగే ఉపయోగించుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. బిడ్డ, ఇదే నువ్వు నేర్చుకోవాల్సిన అసలైన ప్రక్రియ అంటే. ఇప్పటికే నీ జీవితంలో నీకు తెలియకుండానే నీలో చాలా రకాలుగా గొప్ప మార్పులు అనేవి వచ్చేసాయి. ఇలా నీ జీవితంలో ఒక్కొక్క మంచి మార్పు రావడం కోసమే, ఒక్కొక్క ధైర్యం కల మార్పు రావడం కోసమే ఇన్ని రోజులు కూడా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. తల్లి, ఇప్పుడు ఆ యొక్క పరమేశ్వరుని ఆశీర్వాదంతో, ఆ యొక్క తిరుమల శ్రీవారి యొక్క ఆశీర్వాదంతో నీ జీవితంలో ముడిపడి ఉన్న ఎన్నో చిక్కుముడులు అన్నీ కూడా విప్పుకోబోతున్నాయి. అందులో నువ్వు ఇప్పుడు వినబోతున్నటువంటి 3 శుభవార్తలలో మొదటి శుభవార్త ఏంటి అంటే గనుక, బిడ్డ, మొదటిగా నీ జీవిత భాగస్వామిలో మార్పును నువ్వు చూడగలుగుతావు. ఇది నీ యొక్క కల కదమ్మా. ఏంటి అంటే, నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నేను చెప్పిన మాట వినాలి, తను చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని చెప్పేదే ఈ యొక్క కళ అనేది నీకు నెరవేరబోతుంది. నీ జీవిత భాగస్వామిలో గొప్ప మార్పు అనేది రాబోతోంది. ఇది నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి కూడా కోరుకుంటున్నటువంటి కోరిక. ఈ కోరిక అయితే ఇప్పుడు తీరబోతోంది తల్లి. ఇక రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే గనుక, నీ బిడ్డల విషయంలో నీకంటూ ఒక సంతోషకరమైన వార్త అనేది నీ చెవిన పడబోతోంది. అది పిల్లల చదువుకు సంబంధించినదైనా, పిల్లల ఉద్యోగానికి సంబంధించిందైనా,
బిడ్డల ఆరోగ్యానికి సంబంధించిందైనా కానీ ఒక మార్పు అనేది జరగబోతోంది కనుక ఇది నీ జీవితంలో ఆ యొక్క తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహంతో కలగబోతున్నటువంటి రెండవ గుడ్ న్యూస్. ఇక మూడవ గుడ్ న్యూస్ ఏంటి అంటే గనక ఎప్పటినుంచో నీ దగ్గర ధనం తీసుకుని ఆ ధనం ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను మానసికంగా టార్చర్ చేసి వాళ్ళకు వారే స్వయంగా వచ్చి నీ ధనం అనేది నీ చేతిలో పెట్టబోతున్నారమ్మా. ఇది అసలు నువ్వు కలలో కూడా ఊహించని శుభవార్త. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు మీరు వారి చేతిలో పెట్టి దానికి వడ్డీ అనేది కూడా ఆశించకుండా అసలు వస్తే చాలు అని చెప్పి ఎదురు చూస్తున్న నీకు ఆ ధనం అనేది చేతిలో పడబోతుంది. ఇది మూడవ పెద్ద గుడ్ న్యూస్ తల్లి. కనుక ఈ 3 గుడ్ న్యూస్లు అనేవి నీ జీవితంలో ఈరోజు శనివారం సాయంత్రంలోగా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఆ యొక్క తిరుమల శ్రీవారి నమ్మకంతో నువ్వు శరణు వేడుకో. ఖచ్చితంగా ఆ యొక్క వార్తలు అనేవి నీ చెవిన పడతాయి. అంత మాత్రమే కాదు, ఏదైనా ఒక ఈరోజు చక్కగా శనివారం కదా, శ్రీవారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించు. దీనివల్ల నీ యొక్క జీవితంలో జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తీరిపోతాయి. అంత మాత్రమే కాదు, తిరుమల శ్రీవారి యొక్క ఆశీస్సులు అనేవి నీ మీద పడతాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని పెట్టే ప్రయత్నం అయితే చెయ్యి. దీనివల్ల నీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యం అనేది నీకు ప్రాప్తిస్తుంది. ఇటువంటి చిన్న చిన్న మార్పులు అనేవి నీ జీవితంలో చేసుకోవడం వల్ల ఆ యొక్క తిరుమల శ్రీవారి యొక్క అనుగ్రహం, నా యొక్క ఆశీర్వాదం నీ జీవితంపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అర్థమైంది కదా. మరి నీకు ఈరోజు ఈ సాయి సందేశం నీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తుందని ఆ ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళాలి కదా అని బిడ్డ. మరి ఆ ధైర్యము అది అంతా కూడా ఆ తిరుమల వెంకన్న స్వామి కరుణతోనే నీకు సాధ్యమైంది. నువ్వు ఇదివరకు ప్రతి చిన్న విషయానికి కృంగిపోయేదానివి, ఎవ్వరూ తోడు లేరు అని చెప్పి భయపడేదానివి, ఒంటరితనాన్ని అనుభవించేదానివి, 4 గోళ్ల మధ్య కళ్ళల్లో నీళ్లు, కళ్ళల్లో కుక్కుని కంటినీరు తుడిచేవాళ్ళు లేరు అని నా అనుకున్న వాళ్ళు నాకు దూరంగా ఉంటున్నారు. నేను ఎంతమంది అంటే ఎంత, నా యొక్క పార్ట్నర్షిప్ ఎవరైతే ఉన్నారో, నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో, నా తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో, నా అనుకునే నా బంధువులు ఎవరైతే ఉన్నారో వారి మీద నేను ఎంత శ్రద్ధగా ఉంటాను, వారిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాను, వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వారి గురించి ఎంతగా ఆలోచిస్తాను. కానీ నాకు ఏదన్నా కానీ బాగుండకపోతే నన్ను ఎవరు ఇంత శ్రద్ధగా పట్టించుకోరే, నా గురించి ఎవరు ఇంత దీర్ఘంగా ఆలోచించరు కదా, నా మీద ఎవరు ఇంత ప్రేమను చూపించరు అని కూడా నువ్వు తెలుసుకున్నావు కదూ. అసలు ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలుసుకున్నావు, ఎలా ఉండకూడదో కూడా తెలుసుకున్నావు, ఎంతవరకు లిమిట్స్లో ఉండాలో తెలుసుకున్నావు, ఎంతవరకు లిమిట్స్ని దాటకూడదో కూడా తెలుసుకున్నావు. అసలు నిజానికి ఎవరు లేరు, నాకు నేనే ధైర్యం, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రిని, నాకు నేనే తల్లిని, నాకు నేనే తండ్రిని, నన్ను నేనే చూసుకోవాలి, నన్ను నేనే ప్రేమించుకోవాలి, నా ఆరోగ్యం మీద నాకు శ్రద్ధ ఉండాలి, నా తరువాత ఇంకా ఏదైనా సరే కానీ అని కూడా తెలుసుకున్నావు. అయితే ఇవన్నీ కూడా తెలియటానికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి సందేశాలు కానీ, ఆ స్వామి అనుగ్రహం కానీ ఒక కారణమైతే నీకు నీ బాబా అనుగ్రహం కూడా ఉంది తల్లి. నీకు ఈ ఒక్క రోజైనా సరే కానీ చక్కగా దీపాన్ని పెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నీ యొక్క కష్టాలు, కర్మలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నీ యొక్క జీవిత చక్రమే మారిపోతుంది. నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా గట్టెక్కిపోతాయి. నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరమైపోతాయి. నీ జీవితంలో ఏ మార్పు జరగాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ మార్పులు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. నీ జీవితమంతా కూడా సంతోషమయంగా, ఆనందమయంగా మారబోతోంది. ఆ వెంకటేశ్వర స్వామి కరుణ నీ మీద, నీ యొక్క దృష్టి
పడి ఎవరైతే నిన్ను చక్కగా ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి అనుకుంటున్నావో వారి ఆటలు కూడా నీ దగ్గర సాగవమ్మా. ఏది కూడా నీ నీడను కూడా తాకలేదు అంటే తల్లి నీవు ఎంతో నమ్మకాన్ని ఉంచుకోవాలి కదా. ఎప్పుడైనా సరే కానీ సృష్టిలో భగవంతుడు మనకు ఏది ఇచ్చినా కూడా మన మంచి కోసమే. ఒకవేళ మనం ఇష్టపడింది మన నుంచి దూరం చేశారు అంటే దానికి కారణం కూడా దాని వెనుక మన మంచి కోసమే ఒక ఆలోచన అనేది ఉంటుంది. భగవంతునికి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఎలా ఇవ్వకూడదో అవన్నీ తెలుసమ్మా. కనుకనే మంచి కర్మలు చేసుకుంటూ జీవితంలో మన వల్ల ఒకరికి నష్టం కలగకుండా మరీ ఒకరి కింద దిగజారి మనం బ్రతకకుండా మనల్ని మనం చూసుకుంటూ మనం ఒకరికి ఏ విధమైనటువంటి అవకాశము అనేది ఇవ్వకుండా మన ఆత్మాభిమానాన్ని మనం కాపాడుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని ఏర్పరచుకోవాలి. ఆ స్థాయి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. కొన్నిసార్లు ఆ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పడిపోతూ ఉంటాము, లేస్తూ ఉంటాము. అయ్యో పడిపోయాము అని చెప్పి అక్కడే కూర్చోకూడదు. మళ్ళీ లేచి ఎక్కే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవితంలో ఒక అర్థం, పరమార్థం, మన జీవితానికి ఒక సార్థకత, మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాము అనే ఒక ఇది ఏర్పడుతుంది మనకు. కనుక ఎవరి పనులు కూడా ఎవ్వరూ ఆపుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఏ పని అయితే చేస్తూ ఉన్నామో ఆ పని యందు మనం శ్రద్ధగా ఉండి ఆ పనిలో వెనుక కనుక కాస్త కష్టపడితే తప్పకుండా విజయం అనేది దక్కుతుంది. ఈరోజు ఈ శనివారం రోజు నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను అని చెప్పి ఈరోజు సాయినాథుని యొక్క వాక్కు ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం కూడా మనకు లభించింది. కనుక ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుందండి. ఈ హైప్ అనేది ప్రెస్ చేయడం వల్ల కొన్ని పాయింట్స్ అనేది మనకు క్లిక్ చేస్తే మన కొంతమంది సాయి బిడ్డలకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కనుక ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయో ఖచ్చితంగా ఆ బాబా వారి మీద ఎవరికైతే అభిమానం ఉంటుందో, వేడుకొండల స్వామి మీద భక్తి ఉందో వారందరూ కూడా ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. మరి ఈరోజు మన అందరికీ కూడా ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహంతో, సాయినాథుని ఆశీస్సులతో మన కష్టైశ్వర్య ఆయురారోగ్యాలు మనందరికీ లభించాలని, మన కుటుంబ సభ్యులందరిపైన ఆ స్వామి కరుణ, కృప నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మీ అందరి తరపున నేను కూడా మరొక్కసారి బాబావారిని వేడుకుంటూ మనస్ఫూర్తిగా మరో చక్కని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు మనకు అందరికీ కూడా ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మరొక్కసారి వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.